హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా గోంగూర చట్నీ తయారీ విధానం చూపిస్తాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే తెల్లారిందండి. అయితే రోజులాగానే వాకిలి కడుక్కొని ముగ్గులు పెట్టుకోవాలి కదండి. అందుకని వాకిలి కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటున్నాను. టైంతో పాటు మనం పరిగెత్తాలి కదండి. లంచ్ బాక్స్ తయారు చేయాలంటే ఇలా ముందు వాకిలి ముగ్గేసేస్తే సగం పని అయిపోద్దండి. ఇంట్లోకి వెళ్ళి మనం వంట పని చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు వాకిలికి కేటాయిస్తే వాకిలి కూడా అందంగా ఉంటుంది. మన ఇంటి ముందు నీట్గా కూడా ఉంటుందండి. అందుకని వంట ముందు మనం నీట్గా వాకిలి ముగ్గు వేసుకుంటే సగం పని అయిపోయినట్టేనండి బయట పని. ఇలా హడావుడిగా ముగ్గు కూడా వేసేసాను. చూసారుగా. అయితే ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళాలండి. రోజులాగానే కొద్దిగా మన ఆరోగ్యం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను తాగటానికి. నిమ్మకాయ వాటరు, హనీ అండి. అలాగే ఒక పక్కన చట్నీకి తయారు చేసుకోవాలండి టిఫిన్కి. అది అయ్యే లోపల నేను తాగడానికి వాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. హనీ 1 స్పూన్ అండి, నిమ్మకాయ కొద్దిగా, వాటరు, వేడి నీళ్ళు అండి, గోరెచ్చటి నీళ్ళు. ఒక్కో రోజు ఒక్కో రకంగా తీసుకుంటానండి. సిరమిన్ వాటర్ ఒకరోజు, ఇలా హనీ వాటర్ ఒకరోజు. అలాగే కూరకి ఇవాళ బాక్స్ కట్టడానికి కొద్దిగా ఉండేయండి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయ కూర కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇలా చిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టేశానండి. కొద్దిగా ఉంది కాబట్టి చిన్న కళాయి పెట్టేసుకున్నాను. ఇలా చట్నీ కూడా పట్టేసి తాలింపు వేసేసాను. దోశలు కూడా వేసేసానండి రెడీగా. తర్వాత గోంగూర కూడా ముందుగానే తీసుకొని పక్కన పెట్టేశాను. ఉడికిచ్చిన ఈ చిక్కుడుకాయల్ని తాలింపు వేసేసాను. అయిపోయిందండి. స్నాక్స్కి మా వారికి స్వీట్ కార్న్ వేయించి పంపిస్తానండి బాక్స్తో పాటు. ఇలా వన్ బై వన్ అన్ని పనులు చేసుకోవాలండి. హడావుడి ఉంటుంది, తప్పదు. ఇలా ముందు రోజు నైటే గోంగూర ఒలుచుకున్నానండి నీట్గా. తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళు, చిన్న గ్లాస్ అండి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి గోంగూరని. గోంగూర చట్నీకి ముందుగా ఎండుమిరపకాయలు కొన్ని, కొద్దిగా కరివేపాకు, పచ్చి శనగపప్పు ఒక 2 స్పూన్లు అండి. ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడి మనం టూర్ వెళ్ళినప్పుడు కూడా పనికి వస్తుందండి, నిల్వ ఉంటుంది. ఇలా జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకోవాలి, లేదంటే ఇంట్లో లేదు. అందుకని పొడి చేసుకున్న మెంతి పిండి ఉంది కాబట్టి నేను ఆ పిండిని వాడుతున్నాను. మీరైతే మెంతులు వేసుకొని వేయించేసుకోండి. ఇలా చిన్నులపాయలు, ఉప్పు మొత్తం వేసి మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత చట్నీ తాలింపు వేసుకుంటున్నాను. చూసారుగా, ఎంత గోంగూర అయినా కొద్దిగా ఇద్దండి చట్నీ. ఇలా మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసినప్పుడు మెత్తగా వేసుకోకూడదండి, కొద్దిగా ఇలా క్రష్గానే ఉండాలండి గోంగూర. రోట్లో నూరిన విధంగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.